మీ మనిషి మీకోసం కేసీఆర్ని ఎదిరించి మీ పార్టీని గెలిపించి నిలిపించిన వ్యక్తి కాదయ్యే గారు. అంటే ఉన్న వాళ్ళలో ఆయన ముఖ్యుడు. ఆయనే ఈరోజు మీ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నాడు. మీరు తప్పుడు దారిలో వెళ్తున్నారు, సరి చేసుకోండి అని ఆయన చెప్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? సార్, ఒక విషయం ఏంటంటే మేము తప్పుడు దారిలో వెళ్తున్నామని వారేం చెప్పలేదు. యాక్చువల్గా బీజేపీ తప్పుడు దారిలో వెళ్ళి ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని ఆగం పట్టిస్తున్నదని చెప్పి వారు చెప్పుకుంటూ వచ్చారు. సో దీన్ని మేము ఒక సూచనగా తీసుకుంటాం. బేసికల్లీ సూచనగా తీసుకుంటాం, హెచ్చరిక తీసుకుంటాం, ఏదైనా తీసుకుంటాం. బట్ ఇక్కడ ఏంటి, ఒక పాము లాంటిది, ఒక కోబ్రా పాము లాంటిది బీజేపీ. సార్, ఒక విషయం ఏంటంటే మాలాంటి మొదటి తరం వాళ్ళు రాజకీయాల్లో రావడానికి ప్రధాన కారణం ఈ దేశ ప్రజాస్వామ్యం, ఈ దేశ రాజ్యాంగం, ఈ వ్యవస్థల మీద నమ్మకంతోనే మేము రాజకీయాల్లోకి వస్తాం. కానీ బీజేపీ గత 10 సంవత్సరాలుగా బీజేపీ చేసిన రాజకీయాలు చూస్తుంటే ఇంత దరిద్రంగా రాజకీయాలు ఉంటాయా అంటే, ఏదో ఒక డెవలప్మెంట్ యాంగిల్లో, ఒక సంక్షేమం యాంగిల్లోనే మనం రాజకీయాలు చూస్తాం. లేదా సంక్షేమం ఆర్ డెవలప్మెంట్, ఈ రెండు ఒక కాడెట్టు లాంటివి. కానీ ఈ రెండింటిని గాలికి వదిలేసి కేవలం మతం ఆధారంగానే ఈడీని, సిబిఐని, ఒక రాజ్యాంగబద్ధ సంస్థలను చేతిలో పెట్టుకొని బెదిరించుకుని రాజకీయాలు చేయడం ఒక ఉద్దేశం ఏదైతే ఉందో అది ఈ దేశ ప్రజాస్వామ్యానికి మంచి కాదు. సార్, ఒక విషయం, ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇన్ కేస్ తనకు ఫస్ట్ ఈడీ నోటీసులు పోతాయి, తను రెస్పాండ్ కావాలి. ఏది వ్యాపారస్తులేమో పైసల కోసం ఈడీ నోటీసులు పోతాయి, రాజకీయ నాయకుల కోసం పార్టీ మార్పు కోసం వస్తాయి. అంటే ఈ రెండు వ్యవస్థల్ని ఒకసారి క్యాప్చరేషన్ చేసిన తర్వాత బీజేపీ ఆధిపత్యానికి ప్రదర్శిస్తుంది. సార్, ఒక మాట మీరు ఒకటి గమనించండి సార్, ఈ దేశంలో ఉన్న చాలామంది, ఇప్పుడు నేను కొంతమంది పేర్లు చదువుతా, వీళ్ళందరికీ ఈడీ నోటీసులు పోయినాయి. కానీ వీళ్ళు ఎప్పుడైతే బీజేపీకి వెళ్ళారో ఆటోమేటిక్గా వీళ్ళు పతిత పావనమైపోయారు, వీళ్ళ మీద శుద్ధజలం పడిపోయింది. వాషింగ్ పౌడర్ నిర్మాణం వీళ్ళు. సార్, ఇప్పుడు ఒక విషయం ఏంటంటే నారాయణ రాణే, సువేందు అధికారి, హిమంత్ బిశ్వా శర్మ, ముకుల్ రాయ్, జ్యోతిరాదిత్య సింధియా, భావన గువాలి, యశ్వంత్ జాదవ్, ప్రతాప్ సర్నాయక్, సుజనా చౌదరి, సీఎం రమేష్. సార్, ఇక్కడ ఒక విషయం ఏంటంటే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేయడం కోసం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అక్కడ ఆగం చేయడం కోసము అక్కడ ఏంటి అక్కడ ఒక పెద్ద మనిషిని తీసుకొని వారికి కేంద్రంలో జ్యోతిరాదిత్య సింధియా గారిని కేంద్ర మంత్రిగా చేసి, అంటే వారికి కూడా ఈడీ నోటీసులు పోయినాయి. మరి ఈరోజు ప్రతిపక్షంలో పార్టీలు ఎవరైతే ఈ దేశంలో ఉన్న సీఎంలుగా ఉన్నారో వాళ్ళకి ఈడీ నోటీసులు పోవడం, వాళ్ళని జైల్లో పెట్టడం, సరే ఎంతవరకు మంచి చర్య కాదు సార్. ఒక మాట స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నామంటే, కవిత అరెస్టు విషయంలో ఎందుకు అరెస్ట్ కావట్లేదని చెప్పి మేము ప్రశ్నించిన ప్రతిసారి బీజేపీ నాయకులు అన్న మాట ఏంటంటే అది సుప్రీంకోర్టులో ఉన్న విషయము, దాని జోలికి మేము పోమని అన్నారు. ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని ఆ రోజే నరేంద్ర మోడీ గారు మల్కాజ్గిరి సభ పెట్టడం, ఆ రోజే కవిత గారు అరెస్ట్ అవ్వడం, ఇంకేదో జరగడం. సో ఇక్కడ మేమేమంటున్నాం అంటే, నేరం జరిగి ఉండొచ్చు కాక, కానీ ఏ పద్ధతిలో దాన్ని విచారణ చేపట్టేది, ఏ పద్ధతిలో దాన్ని చేసేది, ఇదంతా ఒక రివెంజ్ పాలిటిక్సే కదా సార్. ఒక మాట ఏంటంటే, ఈ దేశంలో గత 10 సంవత్సరాలుగా మీరు ఏం వెలగబెట్టారని మేము అడిగితే, మేము చెప్తే దానికి మీ దగ్గర సమాధానం ఉండవు. అల్టిమేట్గా సార్ ఒక మాట కంక్లూడ్ చేసుకుందాం సార్. ఒక మాట ఏంటంటే, 400 సీట్లు మీరు టార్గెట్ పెట్టుకొని ఇది చేస్తున్నారు కదా, ఆ 400 సీట్లు ఈరోజు సౌత్లో కూడా మేము ఎక్కువ పొందగలుగుతామన్న కారణం చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు గమనించండి, సౌత్లో ఈడీలు, సిబిఐని ఎక్కువ పెట్టేసి సౌత్ ఇండియాని ఈరోజు ఇబ్బంది పెట్టే ప్రయత్నం మోడీ గవర్నమెంట్ చేస్తుంది సార్. వారిని 100% సౌత్ తప్పకుండా ఎదుర్కొంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ దేశంలో ఉన్న ప్రజలు కూడా, యువకులు కూడా ఈ ప్రజాస్వామ్యం మీద కానీ రాజ్యాంగం మీద కానీ విలువలు తెలిసిన వాళ్ళుగా 100% బీజేపీని ఎదుర్కొంటారు సార్. రైట్. బీజేపీ నుంచి శ్రవణ్ గారు, అట్లాగే వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఆన్లైన్లో ఉన్నారా? శ్రవణ్ గారు, సో ముందుగా సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, మాట్లాడొచ్చునా? ప్లీజ్ మాట్లాడొచ్చునా? ముందుగా అందరికీ నమస్కారం సార్. నా హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే, నేను మాట్లాడేటప్పుడు, నేను ఎవరు మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయను, దయచేసి నేను మాట్లాడేటప్పుడు కూడా ఎవరు డిస్టర్బ్ చేయదు. నా హంబల్ రిక్వెస్ట్ అది. లెట్ us నాట్ హ్యావ్ ఎ క్రాస్ టాక్. ఒకటి. రెండు, ఇందాక సోదరుడు చెప్పిండు, యాక్చువల్లీ గత 10 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏం చేసింది, ఇటువంటి పాలన నేను ఎప్పుడు చూడలేదు అంటాం. సోదరుడికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే విద్యార్థి పరిషత్ అధ్యక్షుడుగా ఉన్నాను, ఒక కార్మిక సంఘంలో పనిచేశాను, ఒక టాప్ ఐటీ కంపెనీస్ లో పనిచేశాను. మా తరాల నుంచి కూడా పూర్తి సమయ కార్యకర్తలుగా బీజేపీ. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను సార్, కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసిన ఇన్ని సంవత్సరాల్లో కాశ్మీరీ హిందువులటువంటి పండితుల ఊచకోత నుంచి మొదలు పెట్టుకొని భారతదేశంలో అంతర్భాగమైనటువంటి అనేక భూభాగాలను విదేశీయులకు దారదత్తం చేశారు. అఫీషియల్ రికార్డ్స్ తీసుకోమని చెప్పండి ఒకసారి. ఈ రోజు కాశ్మీర్ ఇష్యూ ఇంటర్నేషనల్ ఇష్యూ కావడానికి కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ కారణం కాదని నేను అడుగుతా ఉన్నాను.
ఈ రోజు అనేక మంది స్వాతంత్రోద్యమం కోసం పోరాటం చేసినటువంటి సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు అనేక మంది ప్రాణాలు పోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదంటున్నాను. ఈ రోజు అసలు స్కామ్లకి ఈ దేశంలో పునాది వేసి 2G 3G కోల్గేట్ ఒలింపిక్స్ నుంచి మొదలు పెట్టుకుని ప్రతి ఒక్క అంశాన్ని కూడా స్కామ్లతో ముడివేసి ఈ దేశాన్ని దోపిడీ చేసి ఈ దేశ ప్రజలను ఆకలి కేకలతో అలవడింపజేసింది కాంగ్రెస్ పార్టీ కాదని నేను అడుగుతున్నాను. నేను అడుగుతున్నా సార్, ఈయనకు తెలుసో లేదో ఈడీకి 4 పేర్లు లేదు సార్. యాక్చువల్లీ ఈడీకి ఎన్ని నోటీసులు వచ్చినా ఒకసారి మొత్తం డేటా తీసుకోవాలి. నేను చూపిస్తాను భారతీయ జనతా పార్టీ నాయకులకి. సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్న ఒక్క మాట. ఈ రోజు మనం టాపిక్ ఒక్కసారి కన్ఫైన్ అయిదాం సార్. అంటే దాంతో మొదలు పెడదాము. బీజేపీ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుందని సర్వత్రా చర్చ జరుగుతోంది. గాదే ఎన్నయ్య గారు ఇప్పుడు చెప్పారు, ఆయన మీరు కూడా విన్నారు. సో ఇట్లాంటి వాళ్ళందరూ బయట చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? బీజేపీ ఆ ప్రయత్నం పాయింట్కి వస్తుంది సార్. వాళ్ళిద్దరూ మాట్లాడిన తర్వాత దానికి ఒక యాజ్ అ భారతీయ జనతా పార్టీ కార్యకర్త దాని గురించి 2 అక్షరాలు కూడా మాట్లాడకపోతే తప్పైతుంది. కాబట్టి అది కంప్లీట్ చేసి నేను చెప్తాను. నేను అంటున్నా సార్, ఈడీకి ఇచ్చిన మొత్తం నోటీసులో భారతీయ జనతా పార్టీ నాయకులకి ఇక్కడ పోటీ చేసిన ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా చాలా మందికి నోటీసులు వచ్చినాయి. మీరు తెలియకపోతే నేను చూపిస్తాను. మహేశ్వరం అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కూడా ఈడీ నోటీసులు వచ్చినాయి, సోదాలు జరిగినాయి. అలా భారతీయ జనతా పార్టీ అనేక మంది నాయకులకు కూడా వచ్చినాయి. నేను అడుగుతున్నాను, నిజంగా మీరు 4 దొంగలకి నోటీసులు ఇస్తే మీకు అంత ప్రాబ్లం అవుతుంటే మీరు కోర్టుకి ఎందుకు వెళ్ళి ఈడీ నిష్పాక్షికంగా పనిచేయట్లేదని చెప్పి ఏ ఒక్కరైనా కోర్టుకి ఎందుకు ఆశ్రయించలేదు అని నేను అడుగుతున్నాను. ఆ రోజు కవిత గారిని అరెస్ట్ చేయకపోతేనేమో చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటే అని ధమ్కి ఇచ్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. అరెస్ట్ చేసేలా అరెస్ట్ చేయడం కరెక్టే అని ఈ రోజు ఇట్లా మాట్లాడుతున్నారు. అంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నా సార్, ఈ టాపిక్ ఇక్కడతో క్లోజ్ చేస్తా. నెక్స్ట్ మీరు చెప్పిన దాంట్లోకి వెళ్తాను. ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నా సార్, వీళ్ళకి ఈ దేశం పట్ల కమిట్మెంట్ కానివ్వండి, ఒక సిద్ధాంతం కానీ లేనటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, వాళ్ళకి ఈ దేశంలో జరిగిన అరాచకాలతో, గత చరిత్రతో, మన హిస్టరీతో, మన భవిష్యత్తుతో రాజధాని మాట్లాడుతున్నారు. ఇన్నే గారు నాకు మంచి మిత్రుడు. రాజధాని ఈ దేశ సంస్కృతికి చిహ్నం, దాన్ని ఆయన మరి ఇంకోలాగా చూస్తున్నాడు. సరే, బాధాకరమైన విషయం. కాబట్టి నేను ఇంకా దాంట్లో ఎక్కువ డీటెయిల్స్ పోను. దీనిపైన మీరు ఇంకో చర్చ పెట్టండి. భారతీయ జనతా పార్టీ ఈ దేశ ప్రజలకు ఆర్టికల్ 370తో సహా, 3 తలాక్ తో సహా, మహిళా రిజర్వేషన్ తో సహా, రామవరం జన్మభూమి తో సహా, తెలంగాణ రాష్ట్రానికి వ్యాగన్ ఫ్యాక్టరీ, పశు ఫ్యాక్టరీ, ఈ నేషనల్ హైవేస్ ఏమేమి చేసిందో, ఎన్ని కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తారో చేసిందో నేను రికార్డ్స్ తో సహా డేటాతో వస్తుందని చెప్తాను. మీరు సబ్జెక్ట్ అది కాదన్నారు కాబట్టి ఇంకొక కన్ఫర్మ్. 1 2 సార్, 2 మీరన్నారు బీజేపీ సారథ్యంలో సర్కారు తెలంగాణ సర్కార్ని కూల్చే కుట్ర. నేను ఒకటి చెప్తున్నా సార్, క్లియర్ గా చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ ఏ సర్కార్ని కూడా కూల్చదు. వాళ్ళంతా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అంటేనే లుకలుకల పార్టీ, లకలకల పార్టీ. ఎప్పుడు తుమ్మితే అప్పుడు ఊడిపోయేటువంటి ముక్కు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. వాళ్ళని వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళని గుర్చుకుంటూ మనం గుర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళందరిలో వల్ల నాకు అత్యంత ఇష్టమైన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఈజ్ మేడ్ ఆఫ్ పవర్ ఫ్యాక్టరీ. మా కార్యకర్త, మా సిద్ధాంతంతో పెరిగినటువంటి కార్యకర్త. అంతమంది మనం రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్. మీరు చూడండి, 100 రోజుల పాలన రేవంత్ రెడ్డి గారు ఎక్కడ విమర్శ చేయొద్దంటే నేను 100 డేవిటీ పేరు చూపిస్తా. ఏ ఒక్క రోజు కూడా రేవంత్ రెడ్డి గారిని 100 కంప్లీట్ అయ్యే వరకు ఏ ఒక్క విమర్శ కూడా నేను చేయలేదు. 100 రోజులకు దాటిన తర్వాత కూడా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇప్పటికే విమర్శ చేయట్లేదు, తర్వాత చేస్తాం. అది కూడా క్లియర్ చెప్తున్నాం. కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు కూడా అనేక మాటలు చెప్పారండి. ఏక్నాథ్ షిండే టీఆర్ఎస్ పార్టీలో కూడా ఉన్నారు. హరీష్ రావు గారు పార్టీని చెల్లిస్తారు. కవితకి హరీష్ రావు గారికి పడట్లేదు, కేటీఆర్ గారికి పడట్లేదు, హరీష్ రావు గారికి ఇంకోరికి పడట్లేదు. పార్టీ చీలిపోతుంది, పార్టీ పడిపోతుంది, అనేక మాటలు చెప్పారు. సో రాజకీయంగా చేసిన ఒక వ్యాఖ్యని దాన్ని ప్రభుత్వాన్ని పడిస్తున్న దాంతో పోల్చుకుంటే అది రాజకీయ అజ్ఞాన కింద మాట్లాడాల్సి ఉంటుంది తప్ప దాన్ని ఇంకో విధంగా కాదు. లక్ష్మణ్ గారు మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలతోటి, లుకలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుందన్నది తప్ప మేము వచ్చి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటాము లేదా కాంగ్రెస్ పార్టీని చీలుస్తాము అన్నది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ప్రజాస్వామ్యం మీరు ఎక్కడ ప్రభుత్వాలు వచ్చినా కూడా వేరే పార్టీల నుంచి వచ్చినటువంటి ఎంపీలను కానివ్వండి, ఎమ్మెల్యేలను కానివ్వండి, మెజార్టీలో మేము అందరినీ రిజైన్ చేయించి రీకాంటెస్ట్ చేయించి పార్టీలో తీసుకున్నటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ చరిత్ర. కాబట్టి అప్రజాస్వామికంగా పోయేటువంటి పరిస్థితి ఉత్పన్నం కాదు. వాళ్ళు పడిపోతే మనం చేయగలిగింది.